సత్కరించుకుంటున్నారు గురు పౌర్ణమి సందర్భంగా. ఓకే, ఏం చదువుకుంటున్నారు? ఓకే, డాన్స్ మాస్టర్ ఎట్లా నేర్పిస్తారు మీకు? డాన్స్ మాస్టర్ గారితో మీతో ఎట్లా ఉంటారు? ఓకే, ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నారు మేడం గారి దగ్గర? 4 months. 4 monthsలో మీరు పర్ఫార్మెన్స్ చేసేసారు. గ్రేట్ గ్రేట్. మీరమ్మా? ఓకే, ఏం పేరు? ఓకే, ఏ పాటకు పర్ఫార్మెన్స్ చేసావమ్మా? ఓకే, నువ్వమ్మా ఏ పాటకు పర్ఫార్మెన్స్ చేసావు? ఓకే, ఇది ఎన్నో పర్ఫార్మెన్స్ మీరు చేయడము? ఎక్కడెక్కడ చేశారు? ఓకే, ఎవరైనా గుర్తింపు పొందిన వాళ్ళ అవార్డు కానీ ఇట్లా సర్టిఫికేట్ ఏమైనా తీసుకున్నారా? ఎవరితో తీసుకున్నారు గుర్తింపు పొందిన వాళ్ళతో? మీరమ్మా ఏ పాటకు? మేడం గారితో ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నారు? అవార్డు ఇచ్చారు. సో ఈ డిసెంబర్ ఆగస్టు 23 కూడా ప్రోగ్రామ్ ఉందండి. మీరేం పాట చేశారమ్మా? ఓకే, ఏం పేరు? అశ్విత, 7th. ఓకే, మేడం గారి దగ్గర ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నారు? మీరమ్మా ఏం చదువుకుంటున్నారు? 8th class. మీరు మేడం? ఓకే, ఏ పాటకు చేశారు ఈరోజు పర్ఫార్మెన్స్? ఈరోజు మంచి అవార్డు ఏదో ఇచ్చినట్టున్నారు. ఎట్లా ఉంది మీకు? ఇదే పర్ఫార్మెన్స్ ఫస్ట్ టైమా లేదంటే ఇంతకుముందు చేశారా? ఎక్కడెక్కడ చేశారమ్మా? గుర్తింపు పొందిన వాళ్ళు ఎవరైనా అవార్డు తీసుకున్నారా? గుర్తింపు పొందిన వాళ్ళతో ఎవరైనా అవార్డు? ఓకే, గుడ్. మీరమ్మా? ఓకే, ఏ పాటకు చేసావమ్మా? ఓకే, మీరమ్మా ఏ పాటకు పర్ఫార్మెన్స్ చేసావు? ఈరోజు అవార్డు ఏదో తీసుకున్నట్టున్నారు. ఎలా ఉంది మీకు ఈరోజు? ఓకే, ఇది ఎన్నో పర్ఫార్మెన్స్ మీది? ఓకే, మీరమ్మా? ఓకే ఓకే, గుడ్. మీరమ్మా ఏ పాటకి ఇష్టమమ్మా? ముష్కవా. ఎట్లా ఉంది అమ్మా ఈరోజు తెలుగు సరస్వతిలో మంచి ప్రోగ్రామ్ చేశారు? నీకు ఎట్లా అనిపిస్తుంది? సూపర్. ఏం చదువుకుంటున్నావు? ఓకే, ఎడ్యుకేషన్కు ఈ మంచి నాట్యం నేర్చుకోవడానికి టైం ఎట్లా స్పెండ్ చేస్తున్నారు? ఓకే, మీరమ్మా ఏం చదువుకుంటున్నావమ్మా? ఏం చదువుకుంటున్నావు? ఓ, ఏ పాటకు పర్ఫార్మ్ చేసావు ఈరోజు? ఓ, గ్రేట్. మీరమ్మా ఏ పాటకు పర్ఫార్మెన్స్ చేసావు? గ్రేట్ గ్రేట్. మేడం, ఈరోజు తెలుగు సరస్వతిలో ఇంతమంది స్టూడెంట్స్ను పాల్గొనే హౌ ఈస్ ఫీలింగ్ మా? చాలా చాలా సంతోషంగా ఉంది. ఈ వర్షాకాలంలో కూడా నా పిల్లలు సహకరించినందుకు నా పేరెంట్స్ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఏవి రాజేష్ గారు కూడా మాకు చాలా సంతోషం. మేము ఎస్విజి కళావర్షిని డాన్స్ అండ్ మ్యూజిక్ ఇన్స్టిట్యూట్ కొండాపూర్ రాఘవేంద్ర కాలనీ. సో అందరూ భరతనాట్యం పర్ఫార్మెన్స్ చేశారు. అందరూ చాలా స్టార్టింగ్ నుండి సీనియర్స్ వరకు అందరూ చేశారు. అలాగే కర్ణాటక సంగీతం ఇన్స్ట్రుమెంటల్ కూడా పాడారు. కీబోర్డ్, వైలిన్, ఫ్లూట్, భరతనాట్యం. అందరూ ఒకసారి నమస్కారం చెప్పండి. సో వీళ్ళందరూ నేర్చుకుంటున్నారు. కేవలం భరతనాట్యం సంగీతమే కాకుండా మన సాంప్రదాయాన్ని కూడా మేము వాళ్ళకి చెప్తున్నాం ఇన్స్టిట్యూట్లో. కనీసం ఈ జనరేషన్లో వాళ్ళు కొద్దిగానే నేర్చుకుంటారని హోప్ఫుల్. బట్ అందరూ చాలా ఇష్టంగా నేర్చుకునే వాళ్ళే. ఇప్పటి వరకు మీ దగ్గర ఎంతమంది స్టూడెంట్స్ నేర్చుకుంటున్నారు?
ఓవరాల్గా అయితే 100+ మెంబర్స్. ఇప్పుడైతే పర్ఫార్మెన్స్ చేయడానికి ఒక 25 మెంబర్స్ని తీసుకొచ్చాము. ఇప్పుడు స్టూడెంట్స్ మీ దగ్గర ఎంతమంది వస్తున్నారు నేర్చుకోవడానికి? ఇప్పుడు 100 మెంబర్స్. 100 మెంబర్స్. ఎక్కడెక్కడ పర్ఫార్మెన్స్ చేసారు మేడం ఇప్పటి వరకు హైదరాబాద్లో అండ్ రాజమండ్రి, విజయవాడ, చెన్నై అండ్ కాణిపాకం, కాళహస్తి, యూరోప్లో కూడా పర్ఫార్మెన్సెస్ చేసి వచ్చాము. సో ఇప్పుడున్న బ్యాచ్ అంతా ఇప్పుడు మొదలు పెడుతున్నారు. సో హోప్ అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. సో ఇలాంటి కార్యక్రమాలు చేయటం వల్ల వాళ్ళకి ఇంకా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది, ఇంకా నేర్చుకోవాలి, ఇంకా పర్ఫామ్ చేయాలి. ఇలా చాలామందికి ఫస్ట్ పర్ఫార్మెన్స్ యాక్చువల్గా ఫస్ట్ టైం డాన్స్ డ్రెస్ వేసుకొని స్టేజ్ మీద పర్ఫామ్ చేస్తున్నారు. సో వాళ్ళందరికీ ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి. మీరు ఎక్కడ ఇంతకుముందు? నా పేరు సంధ్యారాణి కోసూరు. నేను సెంట్రల్ యూనివర్సిటీ హైదరాబాద్ హెచ్సిలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంఫిల్ ఫ్రమ్ తెలుగు యూనివర్సిటీ చేశాను. భరతనాట్యం, సంగీతం తెలుగు యూనివర్సిటీలోనే. మా మాస్టర్ గారు పశుమతి రామలింగ శాస్త్రి గారు, రఘుపాత్రమి శ్రీకాంత్ గారు భరతనాట్యం, కర్ణాటక సంగీతంలో కేశవదాస్ గారు, అలాగే రమణమూర్తి గారు, అండ్ వీణలో మేడం వారణాసి పద్మజ గారు. మహిళలు బయటికి రావాలని కొంచెం కష్టం, అట్లాంటి వాళ్ళకి మీరు ఏం సజెషన్? లేదండి, వాళ్ళు అనుకుంటే ఇంట్లోని బయట కూడా చేయగలరు. కొంచెం కావాల్సింది కొద్దిగా వాళ్ళ మీద నమ్మకం. సో ఆ నమ్మకం భరోసా ఇస్తే వాళ్ళు చాలా చాలా చేయగలరు. ఈరోజు ఏ పాటకి ఇచ్చామమ్మా మీరు? ఏ పాటకి పర్ఫార్మెన్స్ చేశారు? శ్రీ విఘ్నరాజం తోటకాష్టికం. ఓకే, మేడం గారి దగ్గర ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నారు సంగీతం? నేను సంగీతం నేర్చుకుంటలేను, భరతనాట్యం లాస్ట్ ఇయర్ నుంచి నేర్చుకుంటున్నాను. ఓకే, మీరమ్మా ఏ పాటకి చేశారమ్మా? విత్ సాంగ్ రాజం. ఓకే, విత్ సాంగ్ మ్యామ్ టుడే పర్ఫార్మెన్స్ ఎవరు? ఓకే, మీరమ్మా? నేను శివోహం నటేశ్వర గౌతమ్ ఇంకా శ్రీ విఘ్నరాజం భజ చేస్తాను. ఎవరి నేమ్మా? సంహిత శ్రీ విఘ్నరాజం భజ అండ్ శివోహం. మీరమ్మా ఏ పాటకు చేశారు? మూషిక వాహన గోపాల. మీరమ్మా? మూషిక వాహన గోపాల గోపాల. మీరమ్మా? శివోహం అండ్ శ్రీ విఘ్నరాజం భజ అండ్ ఓకే, మీరమ్మా? మూషిక వాహన గోపాల గోపాల తోటకాష్టికం. ఓకే, మేడం గారు ఎలా నేర్పిస్తారు మీకు? ఎట్లా ఉంటారు మీ దగ్గర? సూపర్. వీళ్ళంతా భరతనాట్యం, వీళ్ళు సంగీతం పాడారు. ఓకే, కర్ణాటక సంగీతం నేర్చుకుంటున్నారు. ఓకే, వీళ్ళు ఇన్స్ట్రుమెంటల్. ఓకే ఓకే ఓకే. మేడం గారి దగ్గర ఇప్పటి నుంచి నేర్చుకుంటే ఇన్స్ట్రుమెంట్? లేదు, నాకు ఫ్లూట్ సార్ నేర్పిస్తారు. ఒక 4 months అవుతుంది నేర్చుకుని సార్ దగ్గర. నెక్స్ట్ మ్యూజిక్ కూడా నేర్చుకునేవాడిని. ఎట్లా ఉంటారు మేడం గారు మీ దగ్గర? చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. గుడ్. వీళ్ళని కూడా అంటే అడగండి అంట. ఏ పాట చేసామమ్మా ఈరోజు? ఏ పాట పాడావు? నేను ఏమేమి నేర్చుకుంటున్నావు? గమ్ గమ్ గణపతి, ఇంకా వేడుకుందామా, కంటి, ఇంకా పలికే బంగారం అనే పాడం. ఓ గుడ్. ఏమేమి నేర్చుకుంటున్నాను? మేడం గారి దగ్గర ఏమేమి నేర్చుకుంటున్నారు? సాంగ్స్, కర్ణాటక సంగీతం, ఇంకా భరతనాట్యం డాన్స్ రెండు నేర్చుకుంటున్నాను. ఓకే ఓకే. నువ్వు బాబు మేడం గారి దగ్గర ఏం నేర్చుకుంటున్నారు? ఇన్స్టిట్యూట్లో ఏం నేర్చుకుంటున్నావు? ఇన్స్టిట్యూట్లో ఏం నేర్చుకుంటున్నావు? గజనాయకం, వెరీ గుడ్. గమ్ 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 గణపతి సాంగ్స్ పేర్లు చెప్తున్నారు. ఈయన గురువు గారు కేశవదాస్ గారు. మాస్టర్ చూసాను సార్ పర్ఫార్మెన్స్. మీరు ఎప్పటి నుంచి పర్ఫార్మెన్స్ నేర్పిస్తున్నారు స్టూడెంట్స్కి? నేను పిల్లలకి 1 year అవుతుంది సార్ వీళ్ళకి నేర్పించి. పిల్లలు ముఖ్యంగా ఏంటంటే వీళ్ళకి చెప్పడం, సాధన చేయడం అనేది చాలా ముఖ్యం. చదువు వేరు, ఈ సాధన ఒక జతి చెప్తే వీళ్ళు సాధించడం అనేది దాన్ని ఒక జతి అంటూ ఒక 5 చదివినతో 5 అక్షరాలు ఉంటుంది. ఆ 5 అక్షరాలు 1000 సార్లు ప్రాక్టీస్ వాళ్ళు చేసుకుంటారు. అది చేస్తే కానీ అది రాదు. అంత మంచిగా తీర్చిదిద్దిన వీళ్ళకి సంధ్యారాణి గారికి, తర్వాత మన ఇన్స్టిట్యూట్ తరఫున వీళ్ళ పేరెంట్స్కి కూడాను, తల్లిదండ్రులు కూడా వీళ్ళు ప్రోత్సహిస్తున్నారు. దీనివల్ల ఏం కలుగుతుందంటే వీళ్ళు పనిలో అంటే నిమగ్నం అవుతారు ఒక పనిలోని. దాన్ని వీళ్ళు వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు సాధన చేస్తారు. అది చాలా ముఖ్యం. ఇప్పుడు అది లేకపోవడం వల్లనే పిల్లలంతా కూడా గతి తప్పుతున్నారు. ఆల్రెడీ మీకు తెలుస్తూ ఉంటుంది. ఇది తప్పకుండా అందరూ పిల్లలు కూడాను చక్కగా గురువుల్ని గౌరవిస్తూ చక్కగాను గురువు దగ్గర వీళ్ళు నేర్చుకున్నారనుకోండి, ఆఫ్లైన్లో నేర్చుకోవాలి. ఆన్లైన్ అంటున్నారు కానీ ఆఫ్లైన్లోనే చక్కగా నేర్చుకుంటే వీళ్ళు భవిష్యత్తు, తర్వాత వీళ్ళు ఒక ఏంటంటే క్యారెక్టర్ అనుకోండి,
ఎంత మంచిగా ఉంటుందో చాలా ఉచ్చ స్థాయికి వెళ్తుంది. వాళ్ళు మంచి గౌరవాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. ఏ పాట ఏం నేర్చుకుంటున్నావు మేడం గారి దగ్గర? మ్యూజిక్ నేర్చుకుంటాను, ఇంకా ఫ్లూట్ నేర్చుకుంటాను. ఫ్లూట్ నేర్చుకుంటాను. ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నారు? ఫ్లూట్ లాస్ట్ ఇయర్ డిసెంబర్ నుంచి నేర్చుకున్నా. మ్యూజిక్ 2021 నుంచి నేర్చుకున్నాను. గుడ్. మేడం గారు ఈరోజు ఈరోజు పర్ఫార్మెన్స్ ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా ఇలాంటి కార్యక్రమంలో పిల్లలందరినీ పార్టిసిపేట్ చేయించినందుకు చాలా సంతోషంగా ఉంది. నిజానికైతే టీచర్స్ డే ఎంత ముఖ్యమో పిల్లలకి గురు పౌర్ణమి అనేది కూడా ఇంపార్టెన్స్ చెప్పాలి. ఈ వ్యాస పౌర్ణమి ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది, అసలు గురు పరంపర ఏంటి, ఇంట్లో పేరెంట్స్ని ఎలా రెస్పెక్ట్ చేయాలో కూడా నేర్పించాల్సి వస్తుంది. గురువుకి ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలో కూడా నేర్పించుకోవాల్సి వస్తుంది. సో మేమైతే మా ఇన్స్టిట్యూట్లోకి వచ్చిన వాళ్ళందరికీ కూడా నమస్కారం కానీ, లేకపోతే ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంటికి వెళ్ళిన తర్వాత పేరెంట్స్కి కూడా వాళ్ళు గౌరవించాలనేది అయితే మా వరకు నేర్పిస్తున్నాం. స్కూల్స్ని తప్పుపట్టలేము వాళ్ళకున్న టైం బట్టి, బట్ అట్లీస్ట్ కర్ణాటక సంగీతం, భరతనాట్యం లాంటి శాస్త్రీయ పద్ధతులు నేర్చుకున్నప్పుడైనా వాళ్ళకి ఇలాంటివి నేర్పించాలని ప్రయత్నిస్తున్నాం. ఈ సందర్భంగా అందరు గురువులందరికీ వ్యాస పూర్ణిమ మరియు గురు పూర్ణిమ శుభాకాంక్షలు. అందరూ ఒకసారి గురు పూర్ణిమ శుభాకాంక్షలు చెప్పండి. ఎవరమ్మా మీ పేరేమ్మా? ఓకే, ఈరోజు ఏ పాటకు పర్ఫార్మెన్స్ చేసావు? సోలోనా కమాండా? ఓకే, గ్రేట్. మేడం గారి దగ్గర ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నారు? 6 years. ఓ, చాలా ప్రోగ్రామ్ చేసింటారు ఇప్పటి వరకు. ఓకే, ఈరోజు తెలుగు పరిషత్తులో ఏ పాటకు పర్ఫార్మ్ చేసావమ్మా? ఏ పాటకు చేసినావు? మాధవ. ఒకటే పాటక ఎన్ని చేసావు? ఒకటి పాటకు. సోలోనా కమాండా? సోలో. ఓ గ్రేట్. మేడం గారి దగ్గర ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నారు? 1 year. ఓకే, ఇది ఫస్ట్ పర్ఫార్మెన్స్. ఇంతకుముందు ఎప్పుడైనా చేసావా? ఎక్కడ చేశారమ్మా? ఏ పాటకి చేసావు? గుడ్. నువ్వమ్మ ఏం పేరు? ఓకే, ఈరోజు తెలుగు పరిస్థితుల్లో ఏ పాటకి పర్ఫార్మ్ చేసామో? ఓకే, ఏం చదువుకుంటున్నావు? 6th class. ఇది ఫస్ట్ పర్ఫార్మెన్స్. ఇంతకుముందు ఏమైనా చేశారా? ఏ పాటకి చేశారమ్మా? నువ్వమ్మా? ఓకే, ఈరోజు ఏ పాటకి పర్ఫార్మ్ చేసావమ్మా? ఓకే, మేడం గారి దగ్గర ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నారు? 2 years. ఇప్పటి వరకు ఎన్ని పర్ఫార్మెన్స్ చేసి ఉంటారు? 4. గుడ్. నువ్వమ్మా? ఓకే, ఏ పాటకి పర్ఫార్మ్ చేసావమ్మా ఈరోజు? ఓకే, మేడం గారి దగ్గర ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నారు? మీ మాస్టర్ పేరేంటి? పద్మజ. ఓకే, నెక్స్ట్ కంటిన్యూ చేయాలనుకున్నావా? ఎట్లా? నువ్వమ్మా? ఓకే ఓకే, గ్రేట్. ఏం పర్ఫార్మెన్స్ చేసామమ్మా ఈరోజు? ఈ తెలుగు పరిస్థితుల్లో ఏ పర్ఫార్మెన్స్ చేశారు? ఓకే, ఎన్ని సాంగ్స్ చేశారు? 2 songs. ఓకే, మేడం గారి దగ్గర ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నారు? 5 monthsలోనే స్టేజ్ పర్ఫార్మెన్స్. మేడం గారు ఎలా ఉంటారు మీ దగ్గర? ఓకే, అంతకుముందు ఎక్కడ నేర్చుకున్నారా మేడం గారితో? ఫస్ట్ టైమా? ఓకే, నెక్స్ట్ ఇట్లా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ మీకు కంటిన్యూ అవ్వాలని ఉందా, లేదంటే ఎడ్యుకేషన్ సైడ్ వెళ్ళాలందా? రెండు. ఓకే, నెక్స్ట్ ఇంతకుముందు ఏదన్నా పర్ఫార్మెన్స్ చేసావా ఎక్కడన్నా? ఎక్కడమ్మా? అక్కడ ఏ పాటకి చేశారు? గుడ్ గుడ్. ఏం పేరమ్మా? ఓకే, మేడం గారి దగ్గర ఎన్ని ఇయర్స్ నుంచి నేర్చుకుంటున్నారు? 3 years. ఓ, అయితే చాలా వరకు పర్ఫార్మెన్స్ చేసి ఉంటారు. ఎక్కడెక్కడ పర్ఫార్మెన్స్ చేశారు ఇప్పటి వరకు? ఏమన్నా అవార్డ్స్ కానీ? ఓకే, స్కూల్లో కూడా ఏదైనా పర్ఫార్మెన్స్ చేశారు ఎప్పుడన్నా? మీ ప్రిన్సిపల్ కానీ టీచర్స్ కానీ ఎట్లా చాలా హ్యాపీ. మీ డాడీ మదర్ ఎవరు మీకు బాగా సపోర్ట్ చేశారు? ఇద్దరు. ఓకే, ఎక్కడ ఉండేది మీరు? ఇస్తున్నాపూర్. ఓకే, మేడం గారు మీ దగ్గర ఎలా ఉంటారు? మంచి ప్రోత్సహిస్తారు. ఓకే, ఇప్పటి వరకు ఎన్ని పాటలు చేసి ఉంటారు? ఓ గ్రేట్. ఓకే, ఈరోజు తెలుగు సరస్వతిలో ఏ పాటకు పర్ఫార్మెన్స్ చేసాము? శ్రీ సరస్వతి. అంటే సోలోనా లేదంటే కమాండ్? గ్రూప్. ఎంతమంది పాల్గొన్నారు? 10-12 members.
ఓకే, ఈరోజు మాస్టర్ ఎవరు ఈ అవకాశం ఇచ్చింది మీకు, మాస్టర్ గారా? విహారిక మేడం. ఓకే, మీ మేడం పేరు నిహారికనా? ఓకే, మేడం గారి దగ్గర ఎప్పటి నుంచి పర్ఫార్మెన్స్ చేస్తున్నావు, నేర్చుకుంటున్నారు? ఫస్ట్ వేరే అక్క దగ్గర నేర్చుకున్నాను. ఓకే 1 year. ఓకే, అంతకుముందు ఏదైనా ఇంట్లో అట్లా ఏమైనా ప్రాక్టీస్ చేసాం? ఇది ఫస్ట్ టైమా స్టేజ్ షో చేయడం? సెకండ్ రవీంద్రబాద్లో? అంతకుముందు ఏ పాటకి పర్ఫార్మెన్స్ చేసాం? సాంగ్. సారీ, గణపతి సాంగ్. ఓకే, ఏం చదువుకుంటున్నారు? 8th క్లాస్. ఏ స్కూల్? వర్ధన. స్కూల్లో ఏమన్నా ప్రాక్టీస్ చేస్తున్నారు అట్లా? ఓకే, అంటే ఈ కళల సైడ్ ఎట్లా మీకు ప్రోత్సహించిన వాళ్ళు ఎవరు? మమ్మీయా? ఓకే, అంటే ప్రస్తుతం చదువుకు కానీ ఈ ట్రైనింగ్ నేర్చుకోవడానికి ఎట్లా టైం స్పెండ్ చేస్తున్నారు? స్కూల్ 4:30 దాకా అయిపోతుంది, అక్కడి నుంచి ప్రాక్టీస్. ఓకే, మీ ఏదైనా స్కూల్లో ఏదైనా పర్ఫార్మెన్స్ ఏమైనా స్కూల్ ప్రోగ్రామ్ ఏమైనా చేశారా? నెక్స్ట్ డ్యాన్స్ కానీ ఎడ్యుకేషన్ ఇది కంటిన్యూ చేయాలనుకుంటున్నారా? గోవా. నెక్స్ట్ గోవా ఉంది ప్రోగ్రామ్, ఎప్పుడు? August 24th వెళ్ళాలి. ఓకే, ఈ మాస్టర్ గారు తీసుకెళ్తున్నారా? నా పేరు డాక్టర్ పెరిందేవి. నాది పెరిందేవి నాట్యాలయం నాగారంలో ఉంది. నేను మా గురువు గారు జ్వాలాముఖి గారి దగ్గర నాకు 5 సంవత్సరాలు ఉన్నప్పటి నుంచి నాట్యం నేర్చుకున్నానండి. సో నేను కూచిపూడిలో డిప్లొమా కంప్లీట్ చేశాను. ఇప్పుడు పెరిందేవి నాట్యాలయంలో 200 పిల్లలు పైన ఉన్నారు మా స్టూడెంట్స్. సో ఈరోజు గురు పూర్ణిమ సందర్భంగా ఇక్కడ వైష్ణవి ఆర్ట్స్ మహతి ఆర్ట్స్ థియేటర్ వాళ్ళు గురు పూర్ణిమ సందర్భంగా ఈ పర్ఫార్మెన్స్ అనేది పెట్టడం చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు కాలం పిల్లలకి అసలు గురు పూర్ణిమ అంటే ఏంటి, దాన్ని దేనికోసం జరుపుకుంటారు, అసలు ఏంటి అనేది తెలియదు. సో ఇలాంటి పర్ఫార్మెన్సెస్ పెట్టడం వల్ల వాళ్ళకి అసలు ఈ రోజు ప్రత్యేకత ఏంటో వాళ్ళకి తెలుస్తుంది. సో ఈ రోజు ఇక్కడ నా పిల్లలతో ఇక్కడికి వచ్చి పర్ఫార్మ్ చేయించడం చాలా సంతోషం. అంటే కూచిపూడి అంటే మీరు ఎన్ని ఇయర్స్ నడుపుతున్నారు అకాడమీ? నేను గత 10 years నుంచి అకాడమీ నడుపుతున్నానండి. సో ఇప్పుడు ప్రెసెంట్ నా దగ్గర 200 పైన స్టూడెంట్స్ ఉన్నారు. మేము ఆల్ ఓవర్ ఇండియా పర్ఫార్మెన్స్ ఇచ్చాము. లక్నో, ముంబై, గోవా, థాయిలాండ్, దుబాయ్ ఇలా ఇంటర్నేషనల్ పర్ఫార్మెన్సెస్ కూడా ఇచ్చాము. ఇలా ఈరోజు ఇక్కడ పర్ఫార్మ్ చేయడం అనేది చాలా సంతోషంగా ఉంది. మేడం, గుర్తింపు పొందిన అవార్డ్స్ కానీ మీకు ఇష్టం వాళ్ళతో ఎవరితో తీసుకున్నారు? నేను నాట్య మయూరి అవార్డ్, గురుశ్రేష్ఠ అవార్డ్, అస్సాంలో నాకు బెస్ట్ క్లాసికల్ డాన్సర్ అవార్డ్, ఇండియాస్ బెస్ట్ క్లాసికల్ ఫీమేల్ డాన్సర్ అవార్డ్ వచ్చిందండి. ఇంకా గురుశ్రేష్ఠ అవార్డ్, ఇంకా చాలా అవార్డ్స్. మేడం, మీరు ఎక్కడ నేర్చుకున్నారు, మీ నేపథ్యం ఏంటి? నేను మా గురువుగారు జ్వాలాముఖి గారండి. నేను మా గురువుగారి దగ్గర నాకు 5 సంవత్సరాలు ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంకా నేర్చుకుంటూనే ఉన్నాను. అంటే ఒకప్పుడు అమ్మాయిలను బయటికి రానివ్వడమే జర కష్టం, అంటే అలాంటి టైంలో మీ ఫాదర్స్ ద్వారా నీకు ఎట్లా సపోర్ట్ చేశారు? మా ఫాదర్ చాలా సపోర్టివ్ అండి. మా మదర్ అండ్ ఫాదర్ ఇద్దరు కూడా చిన్నప్పటి నుంచి క్లాసికల్ డ్యాన్స్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించడం, వెస్టర్న్ వైపు ఎక్కువ మక్కువ చూపిస్తారు. కానీ మా పేరెంట్స్ మాత్రం క్లాసికల్ మీద ఎక్కువ మక్కువ చూపించి ప్రతి ప్రోగ్రామ్కి తీసుకెళ్ళి ప్రతిసారి వాళ్ళ దగ్గర ఉండి పర్ఫార్మెన్స్ చూసి నా మిస్టేక్స్ ఏంటో చెప్పి అలా నన్ను ఈ స్టేజ్ వరకు తీసుకొచ్చారు. నేను వాళ్ళకి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఈరోజు ఆర్గనైజర్ మీకు కల్పించడం వల్ల వాళ్ళకు ఈరోజు మహతి ఆర్ట్స్ థియేటర్ ఆధ్వర్యంలో గురు పూర్ణిమ సందర్భంగా ఈరోజు ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారు. సో అదే పిల్లలకి గురు పూర్ణిమ ప్రత్యేకత ఏంటో ఇలాంటి ప్రోగ్రామ్స్ పెడితేనే తెలుస్తుందండి. వాళ్ళ టాలెంట్ బయటకు తెచ్చేది ఇలాంటి ప్రోగ్రామ్స్ వల్లే. సో చాలా సంతోషం. మేడం, మహిళలకు గర్ల్స్కు ఇలాంటి మ్యూజిక్ సైడ్ వచ్చే వాళ్ళకి మీరు ఏదైనా మెసేజ్? అంటే చాలా మంది అనుకుంటారు ఇలా డాన్స్లో కానీ మ్యూజిక్లో కానీ ఫ్యూచర్ లేదు అని అనుకుంటారు. కానీ ఉద్యోగాలంటే అందరూ చేస్తారండి. కానీ ఇలాంటి కళలు రావాలంటే చాలా కొంతమందికే వస్తుంది. సో వాళ్ళు వీళ్ళకి ఇటు సైడ్ ఇంట్రెస్ట్ ఉంది అంటే ఏది ఆలోచించకుండా ఈ మ్యూజిక్ సైడ్ కానీ డాన్స్ సైడ్ కానీ వచ్చి వాళ్ళ ఫ్యూచర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ మేడం. మీరు మేడం గారు ఎలా ఉంటారు మీ దగ్గర? ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నారు మేడం గారి దగ్గర డాన్స్? కానీ అక్క చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. ఇంకా మిస్టేక్స్ చాలా మంచిగా, ఇంకా ఎప్పుడు చూసినా ఏమైనా ప్రోగ్రామ్ మిస్టేక్స్ ఉంటే దాన్ని నెక్స్ట్ టైం అలా అవ్వకుండా చూసుకుంటాను. ఓకే, ఇప్పటి వరకు ఎన్ని పర్ఫార్మెన్స్ చేసావు మేడం గారు ఆధ్వర్యంలో? ఒక 50. ఓకే, మీరమ్మా మేడం గారి దగ్గర ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నారు? ఏం పేరు? నేర్చుకుంటున్నా. ఏ పాటకి చేసావమ్మా ఈరోజు? నేను సీతారామ